नमस्कार, मैं हूं आपके साथ प्रिया। आप देख रहे हैं TTN 24 न्यूज। आज की खबरों की शुरुआत कुछ बड़ी खबरों के साथ। थोक सब्जियों के मालिकों ने सब्जियों की खुदरा बिक्री का विरोध करते हुए ग्राहकों को मुफ्त सब्जियां बांटी। खुदरा सब्जी दुकान प्रबंधकों पेड़ापली के जिला केंद्र में थोक सब्जी विक्रेताओं ने उन्हें पिछले 2 महीने से खुदरा बिक्री नहीं करने के लिए कहा, लेकिन उन्होंने उनकी बात नहीं मानी और रिटर्न के रूप में बेचने पर उन्हें समस्याओं का सामना करना पड़ रहा था। నాకు 6,000 మీద పడి ఎన్ని రోజులకు ఇక పత్తి కలవ నాటే పనికి పోతాను 12 ఒక్కడే దాకా వాళ్ళు అమ్ముకుంటే 100 రూపాయల గిరాకీ కూడా అవుతలేదు అసలు. అద్దకిలు ఇవ్వబట్టి 5 రూపాయల కొత్తిమీరకు సూరకాయ అన్ని వాళ్ళే ఇవ్వబట్టి మొత్తం 12 ఒక్కటే దాకా సాయంత్రం కూడా కుప్పలు పెట్టి అమ్ముతారు. మా దగ్గరికి వచ్చి వదులుకుంటారు, పైసలు మీద పడతానని పనికి పోతాను. 5 కిలోలు దాటి నాకు ఇచ్చేది ఉంటే ఎవరైనా అరకిలో కూడా హోల్సేల్ వాళ్ళే ఇప్పుడు అరకిలో అమ్ముకుంటారు. పొద్దు రాక మొత్తం అమ్మినాక మా దగ్గర ఎవరు కొంటారు? 10 రూపాయలు తక్కువ అంటే ఎవరైనా అటే పోతారు. ఇట్లా వచ్చే వాళ్ళు కొంటలేరు. ఒకటి అయ్యేదాకా కూడా 100 రూపాయల గిరాకీ కూడా కాలేదు. 6 రోజులు 8 రోజులకు నాకు 6,000 మీద పడ్డాయి. నాటే కలవ పోతాను, పత్తి కలవ పోతాను. జాగొట్టనే 50 రూపాయలు మూసిళ్ళకాయ కవర్లకాయ చేతికి అనే మిగిలితే పట్టుకపోవాలి. రాత్రి 3ంటికి వస్తే మళ్ళీ సాయంత్రం 8 అయ్యేదాకా 100 రూపాయలు కూడా దొరుకుతలేము అసలు. ఏ ఊళ్ళో లేదు. ఇక్కడ సుల్తానాబాద్లో 20 రూపాయలు చిట్టి 10 రూపాయలు ఉండేది 20 రూపాయలు అయింది. ఇక్కడ 50 రూపాయలు పెడతారా? 50 రూపాయలు చిట్టి ఇబ్బంది అయిందా? ఇబ్బంది అయింది కావచ్చు. కానీ మొత్తం అయితే మొత్తం అమ్ముడు పోతలేదు. హోల్సేల్లో పని చేయాలి. 5 కిలోలకు తక్కువ ఇవ్వద్దు. అరకిలో కిలో గట్ల ఇచ్చి పెట్టద్దు. 5 కిలోల పైన ఇస్తేనే మాకు మంచి జరుగుతుంది. పెద్దపల్లి కూరగాయల మార్కెట్ నుండి రిటైల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ను మాట్లాడుతున్నాను. హోల్సేల్ వాళ్ళు పావు కిలో, అరకిలో 10 రూపాయలు, 5 రూపాయలు, 20 రూపాయలు అన్నీ విక్రయిస్తున్నారు. హోల్సేల్ అన్నప్పుడు హోల్సేల్ లెక్కనే, హోల్సేల్ వాళ్ళు అన్నప్పుడు హోల్సేల్గా అమ్మంటే వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వింటలేరు. అందు గురించి మేము బంద్ పెట్టినాము. దాని గురించి మా దగ్గర కూరగాయలు బాగా మిగిలిపోయినాయి. అవి వేస్ట్ చేయొద్దని చెప్పి ప్రజలందరికీ పంచుతున్నాము. ఇప్పటి వరకు 1,000-1,500 మందికి పంపిణీ చేసినాము. ఇంకా కూడా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు అంత మాలు ఉన్నది. పొద్దున్న నుండి సాయంత్రం వరకు పంచే అంత మాలు మా దగ్గర మిగిలింది. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా వింటలేరు. వాళ్ళు అట్టనే అమ్ముతాం, మీరు ఏం చేస్తారో చేసుకోరాదు కానీ ఎన్నో నానా మాటలు అంటున్నారు. దాని గురించి మేము రిటైల్ కూరగాయల మార్కెట్ బంద్ పెట్టి కూరగాయలు ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. దీనిని అధికారులు మమ్మలను అధికారులు కానీ ఎవరు కానీ మమ్మల్ని ఆలోచించి మాకు న్యాయం చేకూర్చాలని చెప్పి మరీ మీ సమస్య సాల్వ్ కావాలంటే కూరగాయలు పంచడంతోనే సమస్య సాల్వ్ కాదు కదా. వాళ్ళు కమిషనర్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ప్రజాప్రతినిధులు ఎవరు కానీ మమ్మల్ని అనుసరించి మా యొక్క బాధలను అర్థం చేసుకొని మాకు సమస్యను పరిష్కారం చేయగలరని విన్నవించుకుంటున్నాం.